ఓకే. రజనీ గారు, ఏంటి రోజా గారు యూరప్ టూర్కి వెళ్తే అది ఏదో పెద్ద నేరం కింద వర్ణించే పరిస్థితి? సార్ అది హాలిడే ట్రిప్పా లేకపోతే కష్టపడి ప్రచారం చేసి చివరాఖరిలో ఓడిపోయాక ఇక్కడ పని పాట లేక వెళ్ళారు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం సార్. ఇంకొకటి ఆయన దువ్వాడ గారు చెప్తున్నట్టుగా నా గురించి ఎవరో మీడియా ఛానల్స్ చెప్పారు నేను దాక్కున్నానని, నేను ఇక్కడే ఉన్నాను పలానా అడ్రస్లో ఉన్నానని చెప్తున్నారు. అదే రకంగా వల్లభనేని వంశీ గారితో కూడా ఒక మాట చెప్పించండి. కొడాలి నాని గారితో కూడా మీడియా ముందుకు వచ్చి నా గురించి ఏవో టీవీ ఛానల్స్ పెడుతున్నారు అంటూ ఆ టీవీ ఛానల్స్ పేర్లన్నీ ప్రస్తావించి నేను ఇక్కడే ఉన్నా, పలానా హోటల్ రూమ్లో ఉన్నా, పలానా రిసార్ట్స్లో ఉన్నా, పలానా దేశంలో ఉన్నానంటూ ధైర్యంగా రమ్మనండి. ఇంకొకటి ఒక తప్పుడు సమాచారానికో లేకపోతే దానికో నాంది వేస్తున్నారు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా తల్లి బొమ్మను అవమానించబడినప్పుడు లేకపోతే ఏ రోజు ప్రచారానికి కూడా బయటకు రాని పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనాదేవి గురించి మాట్లాడినప్పుడు లేకపోతే జోగి రమేష్ గారు ఒక పెద్ద ప్రసంగాల్లో చిత్తగారితి కుక్కలు అంటూ 5 సంవత్సరాలకు పెళ్ళాన్ని మారుస్తానంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులే మాట్లాడుతున్నప్పుడు భార్యని సంబోధించేటప్పుడు పెళ్ళాం అనే పదాన్ని ఎవరో చదువు లేనివాడో పొలం పని చేసుకునేవాడో ఇళ్లలో మాట్లాడే మాటని ప్రజావేదికల ముందు పెళ్ళాలనే అసభ్య పదజాలం వాడుతున్నప్పుడు ఏమాత్రం ఖండించని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నాయి. ప్రజాస్వామ్యం అంతరించిపోయిందట. పసుపు చొక్కాలు వేసుకున్న వాళ్ళని రోడ్ల మీద ఇప్పి కొట్టింది ఎవరు? అసలు అక్కడ ఘటన ఏం జరిగిందో మాకు తెలియకపోవచ్చు సార్, కానీ వాళ్ళే సోషల్ మీడియాలో వీడియో పెట్టి హల్చల్ చేశారు. మా జనం జోలికి వస్తే, మా దళం జోలికి వస్తే ఇలాగే ఉంటుందని. బస్సు హార్న్ కొట్టారని డ్రైవర్ని తిప్పి కొడతారా? మాస్క్ అడిగినందుకు సుధాకర్ని పిచ్చివాడిని చేస్తారా? దళితుల పక్షాన మీరు నిలబడ్డారా? జగన్ మామయ్య అంటే ఇదేనా? మామయ్య అంటే కంసమామలాగా ఈరోజు రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తారా? సో ఇలాంటి వారు సమాధానం చెప్పాలి సార్. చిత్తశుద్ధి పరిపాలన లేని అంటారు చూడండి, శివ పూజలు ఎలా అన్నట్టుగా. అట్లా ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి రాష్ట్ర ప్రజలే ఈరోజు అప్పుల ఊబిలో ఉందని ప్రశ్నించట్లేదు సార్. ఈరోజు అలా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి, చిన్నగా బయటకు తీసుకొస్తారని. వియత్నాం అనే ఒక చిన్న కంట్రీ మన రాష్ట్రంలో అమరావతిలో 1000 ఎకరాలు స్మార్ట్ సిటీ కడతానంది సార్. ఒక స్మాల్ కంట్రీ, పేద కంట్రీ అనుకోండి. ఆ కంట్రీనే 1000 ఎకరాలు కట్టి డెవలప్ చేసి మనకే ఫండ్ జనరేట్ చేసింది. అమరావతినే సంపద సృష్టించింది సార్. ఈ గడ్డు కాలం నుంచి రాష్ట్రాన్ని కాపాడేది అమరావతి. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అనేది చేయాల్సిందే. మీ పాలనకి, మీ కూటమి పాలనకి బంగాళాఖాతంలో ప్రజలే కలుపుతారు, అప్పుడే స్టార్ట్ అయింది మీ కౌంట్ డౌన్ అంటున్నారు అని ప్రజలు మాట్లాడలేదు సార్. ఏం మాట్లాడాలో అర్థం కాక అసెంబ్లీలో కూర్చొని తన పేరునే ప్రస్తావించలేక కొదమసింహం లాంటి చంద్రబాబు గారిని లేకపోతే కొమరంపుల్ లాంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి నడుచుకుంటూ వస్తూ తన పేరునే ప్రస్తావించలేక జగన్మోహన్ అనే నేను అన్నాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. సడన్గా జగన్మోహిని అంటారేమో, పవన్ కళ్యాణ్ గారు 4వ భార్యగా గుర్తొస్తారంటూ మేము ఆ ప్రమాణ స్వీకారం చూసి పక్కపక్క నవ్వుకున్నాం సార్. ఆయన పేరుని ఆయన ప్రస్తావించలేకపోయారు సూర్యచంద్రుల్ని ఒకే ఫ్రేమ్లో చూస్తే. ఇది కదా పతనం, ఇది కదా వాళ్ళలో మార్పు రావాలి. ఇది వదిలేసి ఢిల్లీలో సాక్షిగా మీరు ఇందాక అన్నారు ఓదార్పు యాత్రని. సార్ ఓదార్పు యాత్రకి ఎట్లా సార్ పర్మిషన్ ఇస్తారు? జీవో నెంబర్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద కూడా రాకూడదన్నారే, లోకేష్ గారు మైకు లాక్కున్నారే, స్టేజ్లో కట్టకూడదని స్టూల్ మీద ఎక్కిన దింపేశారే. మరి ఇప్పుడు వర్తించదా? వీళ్ళు సానుభూతి ఓర్చుకోకూడదు సార్. ఎందుకంటే ఈరోజు దుష్ట శిక్షణ అనేది అవసరం. ఇంకా కూడా చంద్రబాబు గారు ఆయన ఓదార్పు యాత్రకు పర్మిషన్ ఇస్తే ఎవరిని ఓదారుస్తారు? తల్లికి ఓదార్చారా? తల్లికి వందనం అన్నారు, ఆయన తల్లికి వందనం పెట్టాడా? లేకపోతే చెల్లినికి ఆస్తిలో వాటా ఇచ్చారా? ఈరోజు రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడుతున్నారు. వీటన్నిటికంటే మించి 36 మంది చనిపోయారని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఆయన మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటారా లేదా ప్రభుత్వం కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, డీజీపీ కానీ? ఎందుకంటే 36 మందిని పరామర్శించాలి. ఆయనకున్న అలవాటు. వారి నాన్నగారు చనిపోయినప్పుడు వీధి వీధికి విగ్రహాలు పెట్టి ఓదార్పు యాత్ర చేశారు. ఈరోజు మరి 36 మంది భార్యలు లేకపోతే వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయరే, అసెంబ్లీ గేట్ బయట బైఠాయించరే అంటే ఎవరు లేరా? వినుకొండలో జరిగిన ఒక హత్య, అది రోడ్డు మీద నరకబడ్డాడు, అతన్ని పట్టుకున్నారు. అతను టీడీపీ వాడైనా జనసేన అయినా కూటమిలో ఎవరినైనా ఈడ్చి పక్కన పడేస్తారు, తప్పు చేసిన వాడు ఎవరైనా కానీ. ఓకే. సో అది వదిలేసి ఈరోజు పరిపాలన బస్టు పట్టిపోతుందా ఇంకోటి అంటే నువ్వు టైం ఇవ్వు. నీ నాయకుడే చెప్పాడు కదా, టైం ఇవ్వండి ఎలా చేస్తారు? ఈరోజు రాష్ట్రం లోటు బడ్జెట్లో బట్టి ఆ పథకం ఈ పథకం సర్కారు వారి పాట 3వసారి 2వసారి అంటూ మీరు పెన్షన్ పెంచడానికి 3 దఫాలు చేశారు. ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచారు చంద్రబాబు గారు. మీరు పాలనలో రాగానే ప్రజావేదిక పడగొట్టారు. ఆయన వృద్ధులకి పెన్షన్లు పెంచి మంచి సుపరిపాలన అందించారు, డిఎస్సీ రిలీజ్ చేశారు. ఈరోజు అన్ని ఒక్కటి 1 by 1 అన్నీ వస్తాయి సార్. ఓకే శ్రీనివాస్ గారు చెప్పండి సార్. అయ్యా అది యూరప్లో రోజా గారి ఒక ఇమేజ్ అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆవిడ పారిపోయింది, దేశం వదిలేసి వెళ్ళిపోయింది, లుకౌట్ నోటీసులు ఇచ్చారట వీళ్ళందరికీ అని చెప్పి మాట్లాడే పరిస్థితి.
ఎప్పుడు ఇచ్చారు సార్? రోజా గారికి లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు ఇప్పుడు. అదేగా ప్రచారం అవుతున్న అంశం అంటున్నాను నేను. సార్ వ్యక్తిగత కారణాల వల్ల వ్యక్తిగత పనుల మీద వెళతారు సార్. దాన్ని తప్పు కింద పడితే ఎలా సార్? ఆమె డ్రెస్